నమస్తే అండి, నేను రజాక్. ఆంధ్ర నుంచి తిరిగి పారిపోతున్న వలస కూలీలు. మొన్న సంక్రాంతికి ఉద్యోగులు, స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు కదా, తెలంగాణలో పనిచేస్తున్నంత వాళ్ళంతా కూడా. సో అప్పుడు చాలా డిస్కషన్ అయితే జరిగింది. మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోవచ్చు కదా, మా రాష్ట్రంలో పడి తింటా ఉన్నారు అని చెప్పేసి కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే అసలుకి ఆ బూతులో వర్షం అనమాట. మాకు ప్రశాంతంగా ఉంది, మాకు ఎక్కడా కూడా పొల్యూషన్ అనేది లేకుండా పోయింది 5 రోజులు, ఈ 4 రోజులు అని చెప్పేసి ఒక రకమైన ఒక నెగిటివ్ ప్రోపగాండా సృష్టించి రుద్దడమే జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎవరో లాస్ట్ టైం మానస్ అనుకుంటా ఆ అకౌంట్, వాళ్ళ దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ట్వీట్స్. రాష్ట్ర విభజన జరిగినా కూడా వీళ్ళు ఇక్కడ తింటాకు వచ్చారని చెప్పేసి నాకు ఈ రోజు కూడా అర్థం కావట్లేదు. భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికైనా వెళ్ళి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రాష్ట్రంలో అయినా ఉన్న రాష్ట్రంలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అక్కడ భూమి కొనుక్కొని అక్కడ చదువుకోవచ్చు, అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడ ఎదగవచ్చు, అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. కాదని చెప్పట్లేదు కదా. మన దేశంలో మనం ఎక్కడైనా బ్రతికే హక్కుని మన రాజ్యాంగం మనకు కల్పించింది. మనం వెళ్ళి మన చుట్టూ ఉన్నటువంటి శ్రీలంకలోనో, బంగ్లాదేశ్లోనో, లేదంటే కనుక ఆ దిక్కువల్ల పాకిస్తాన్లో మనం ఉండలేం కదా. లేదంటే అమెరికా వెళ్ళాలంటే కనుక అమెరికాలో అక్కడ వీసాలు తీసుకొని కొంతకాలం ఉండడానికి అవకాశం, లేదంటే H1B వీసాలు కావచ్చు, గ్రీన్ కార్డులు వచ్చిన తర్వాత ఆ దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో. కానీ భారతదేశంలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఏదో ఒక రాష్ట్రంలో ఉండి వేరొక రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని వాళ్ళ సొంత ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా ఎటకారపు మాటలు ప్రతిసారి, సంక్రాంతి వచ్చిన ప్రతిసారి కూడా ఈ దుర్మార్గపు కారుకోతలు ఏవైతే ఉందో ఆంధ్ర మీద చాలా దారుణమైన స్థాయిలో హేట్ రేట్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు, కొన్ని లక్షల కార్లు వచ్చినాయి. ఎప్పుడో పొద్దున 6 స్టార్ట్ అయితే ఈవినింగ్ నైట్ 12కి వెళ్ళినటువంటి పరిస్థితి, అంత ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ రోజు విజయవాడ నుంచి కావచ్చు, లేదంటే ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మొత్తం కూడా ఖాళీ. బట్ తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చేటటువంటి కార్లన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి, రోడ్లన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమవుతుంది, హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేటటువంటి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో లేదంటే రోడ్డు ఖాళీగా ఉంటుంది. కానీ ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి, తెలంగాణ వెళ్ళేటటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారీ సంఖ్యలో వాహనాలతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు మరోసారి మనల్ని టార్గెట్ చేసే విధంగా, అవమానపరిచే విధంగా కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఈ ఐడి మీద కూటమి ప్రభుత్వం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ఎందుకు చెప్తాను, రకిత @rafrakita_IND అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో వీళ్ళు పోస్ట్ చేసిన చూడండి, ఆంధ్ర నుంచి తిరిగి పారిపోతున్నటువంటి వలస కూలీలు, ఓట్లు ఇక్కడ, కూలీల్లో బతికేది అక్కడ అని చెప్పేసి వీళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగింది. మీరు చూసినట్లయితే కానీ కనిపిస్తుంది కదా, ఇదనమాట. కార్లు వెళ్తున్నాయి కదా. సో ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకి కార్లు వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. దీన్ని ఉద్దేశించి పర్టికులర్గా వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే అతి దుర్మార్గమైంది, అతి హేయమైంది. ఆంధ్ర నుంచి తిరిగి పారిపోతున్న వలస కూలీలు ఎవరు అసలు నాకు తెలియగలుగుతాను. వాళ్ళు అసలు 2014 ముందు తెలంగాణ ఎవరిది, ఎక్కడిది? 2 రాష్ట్రాలు కలిసే కదా ఉంది. 2014 తర్వాత నుంచి పార్టీషన్ జరిగింది, ఆంధ్రాకంటూ ఒక రాజధాని లేకుండా పోయింది. అప్పటి వరకు ఆంధ్ర పాలకులు అంతా కూడా తీసుకెళ్ళి అక్కడే పెట్టారు. ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ని ఆ స్థాయిలో నిలబెట్టినారు. వాళ్ళంతా నిలబెట్టడం కారణంగా ఈ రోజున వచ్చినటువంటి, మరి ఆయన వచ్చారు కదా కేసీఆర్ గారు, వచ్చిన తర్వాత అక్కడ ఏం కొత్తగా కట్టాడు నాకు తెలియగలుగుతాను. ఏం చేశాడు? 10 సంవత్సరాలు ఉంది, ఏం చేసినాడు? ఏమో కనిపించదు పెద్ద. కానీ ఆ ఐటీ హబ్స్ అన్ని, ఐటీ ఇండస్ట్రీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రావడం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఏదైతే అప్పుడు ఉన్నటువంటి సమైక్యాంధ్ర ఉందో అప్పుడు రావడం జరిగింది. వీళ్ళు పెద్ద తెచ్చింది ఏమీ లేదు ఇక్కడ. అయితే అప్పుడు ఉమ్మడి పౌరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజుకి అక్కడ చాలామంది సెటిల్ అయిపోయి ఉన్నారు. రెండోది ఏంటంటే, అది ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు కొనసాగిందన్న విషయాన్ని కూడా మర్చిపోయినారు. 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధాని అది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ అనేది. కానీ ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి ఎన్నేళ్ళైంది? 1 సంవత్సరం 2 సంవత్సరాలే కదా అయింది ఉమ్మడి రాజధానిగా పోయి, అంతే కదా, అంతకుమించి ఎక్కువ కూడా కాలేదు కదా. ఈ రోజున మన మీద విష ప్రచారాలు, భయంకరమైన ట్రోలింగ్లు, సోషల్ మీడియాలో ఇంత విద్వేషాలు ఎందుకు? 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఎవరు సృష్టిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా? ఎందుకంటే ఇప్పుడు ఈ రకిత అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా, కనిపించవచ్చు, కనిపిస్తుంది కదా రకిత. ఇది వచ్చేసి అమరావతి క్యాపిటల్ రీజన్ AP అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి లొకేషన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది నేను ఫక్తు తెలంగాణదేమనుకున్నా, ఫక్తు తెలంగాణ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా, బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా,
కాంగ్రెస్ పార్టీకి అంటే తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నెగిటివ్గా నటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు కిందకెళ్ళి చూస్తే కనుక మన ఆంధ్రాకి సంబంధించినటువంటి రికార్డింగ్ డాన్సులు నడిచినాయి అంటండి. అంటే ఆంధ్రాలో రికార్డింగ్ డాన్సులు నడుస్తున్నాయా? ఇంకా తెలంగాణలో ఎక్కడ కూడా రికార్డింగ్ డాన్స్ లేరా? ఖమ్మంలో జరగవా? సూర్యాపేటలో జరగట్లేదా? గోదావరి చుట్టుపక్కల రికార్డింగ్ డాన్సులు నడవు అనుకుంటున్నారా? పర్టికులర్గా టార్గెట్ చేసి మా దగ్గర అయితే బతుకమ్మ నడుస్తుంది, మీ దగ్గర వచ్చేసి రికార్డింగ్ డాన్సులు ఆంధ్ర మొత్తం వేరు, గోదావరి జిల్లాలోనే ఉంటుంది అనమాట. అంతకుమించి ఎక్కువ వెళ్ళరు. మీరు రాయలసీమ వెళ్ళిన రికార్డింగ్ డాన్సులు ఉండవు. మనమేమో సినిమాలో ఎగబడి చూస్తాం, షోలలో ఎగబడి చూస్తాం, కానీ రికార్డింగ్ మళ్ళీ పైపెచ్చు రీల్స్ ఉన్నాయి కదా, రీల్స్లో కూడా మనం ఎగబడి చూస్తాం సొల్లు కార్చుకుంటా. వాళ్ళు ఏదో భుక్తి కోసం స్టేజ్ మీద డ్యాన్స్లు వేస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరు డ్యాన్స్ నేర్చుకుంటూ ఉన్నారు కదా, చిన్న పెద్దని తేడా లేకుండా వాళ్ళు భుక్తి కోసం డ్యాన్స్ చేస్తూ ఉన్నారు స్టేజ్ మీద. మరి దాన్ని తప్పు బట్టి దాన్ని ఎటకారపు కారు కుదర గుడి ఏదైతుందో మాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు పర్టికులర్గా టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆంధ్ర పదవి తీస్తున్నారు కదా అని చెప్పేసి ఏదో రికార్డింగ్ డాన్స్లు అన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ రికార్డింగ్ డాన్స్లో అశ్లీలత ఉంటే గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒప్పుకోరు అనమాట. సో ఇదిగో కమ్మ కాపు శూద్రులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఒక కాంట్రవర్సీ. అంబటి రాంబాబు గారి వీడియో. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది, ఫైర్ ఎమోజీస్ ఉన్నాయి అనమాట. అంటే ఇది వైసీపీ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి అకౌంట్ ద్వారా ఇది నడవడం జరుగుతుంది. సో 4 days బ్యాక్ వైఎస్ జగన్ అన్న మా గుంటూరు వెస్ట్కి రాంబాబు గారు కావాలి, సత్తెనపల్లికి వేరే క్యాండిడేట్ని చూసుకోండి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి దాంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, మరొక అసలు పార్టీలతో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటే వలస కూలీల్లో బతికేది అని చెప్పేసి మాట్లాడుతున్న తీరేదైతుందో, అంటే ఓట్లు ఇక్కడ కూలీల్లో బతికేది అక్కడ. మరి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అధికారంలోకి 2019 నుంచి 2024 మధ్య వరకు ఆయనే పాలన చేసినాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఏ స్థాయిలో డెవలప్ చేసినాడో, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినారో. మరి ఒకవేళ జగన్ అన్న 5 సంవత్సరాల్లో కంపెనీలు నిజంగా ఇక్కడ తీసుకొచ్చేసి ఉంటే కనుక వాళ్ళంతా వెళ్ళేవాళ్ళు కాదు కదా. మరి మనకు కూడా నొప్పి తగులుతుంది కదా. ఫిష్ మార్ట్లు, పీతల మార్ట్లు, రొయ్యల మార్ట్లు, ఇవే కదా నూడిల్స్ బళ్ళు, ఇవే కదా నడిచింది. ఈ కంపెనీలు వచ్చినాయి అని చెప్పేసి నాకు ఈ రోజుకి చూపించండి. ఈ రోజున ఆ గ్రీన్ కోకి సంబంధించిన కంపెనీ వస్తున్నా, గ్రీన్ అమోనియా వస్తానా, డేటా సెంటర్ వస్తానా, గూగుల్ వస్తానా, మైక్రోసాఫ్ట్ వస్తానా, క్వాంటమ్ వ్యాలీ వస్తానా, అన్నీ మేమే తెచ్చామంటున్నారు. కానీ ఎక్కడ తెచ్చారు, ఎప్పుడు తెచ్చారు, గ్రౌండ్లో చూపించండి మాత్రం చూపించట్లేదు. అది పరిస్థితి. మన రాష్ట్ర ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వీళ్ళు, సానుభూతి పరులుగా ఉన్నటువంటి వీళ్ళు మన సొంత వాళ్ళని, మన ప్రజల్ని ట్రోల్ చేయడం జరుగుతుంది. పక్క రాష్ట్రం వాళ్ళు ఎలాగో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రతి సంక్రాంతి కూడా ఖాళీ అయిపోయిన ప్రతిసారి అక్కడ మనం తిడతా ఉంటున్నారు. అమ్మయ్య మా పొల్యూషన్ పోయిందని ఒకడు అంటాడు. ఇదేదో తెలంగాణ ఏదో వేరే దేశంలో ఉన్నట్టు, ఆంధ్ర పౌరులంతా కూడా తెలంగాణ అడుగు పెట్టొద్దు అన్నట్టు. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఈ భావ దారిద్ర్యం తెలంగాణకి సంబంధించిన వాళ్ళు అమెరికాలో ఉండట్లేదా, ఆస్ట్రేలియాలో ఉండట్లేదా, లేదంటే వేరే రాష్ట్రాల్లో ఉండట్లేదా? అబ్రాడ్ కంట్రీస్లో మరి ముఖ్యంగా మన ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, గల్ఫ్ కంట్రీస్, దీంట్లో ఎక్కువగా వెళ్ళేది తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తులే కదా. గల్ఫ్ కంట్రీస్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్ళేది ఎక్కువగా అది హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే కార్ డ్రైవింగ్ వరకు ప్రతి దాంట్లో కూడా వెళ్ళేది తెలంగాణ నుంచే మెజారిటీ పీపుల్ ఉంటారు. ఆ విషయం మర్చిపోయారా? ఇప్పుడు మరి వాళ్ళందరూ మనం ఎలా టార్గెట్ చేయాలి? తెలంగాణలో మరీ దారుణం అయిపోయిందండి. ఆంధ్ర వాళ్ళంటే మరి చులకన అయిపోయింది రాజకీయ నాయకుల కారణంగా, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళ కారణంగా. రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఒక మాదిరిగా ఆగింది. మరీ దరిద్రం అయిపోయింది. ఆంధ్ర ప్రజలు అంటే అసలు తెలంగాణ అడుగు పెట్టడమే పాపం, వీళ్ళు పెట్టడానికి అనర్హులు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క ఆంధ్రాకి సంబంధించిన కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, మరి దీంట్లో వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నట్టు నాకైతే వాళ్ళు మరి అనుకోవట్లేదేమో. ఆంధ్ర నుంచి తిరిగి పారిపోతున్న వలస కూలీలు, మరి దాంట్లో వైసీపీ వలస కూలీలు లేరా? వైసీపీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ హైదరాబాద్లో పనిచేసుకోవట్లా, బెంగళూరులో పనిచేసుకోవట్లా, భుక్తి కోసం వెళ్తా ఉన్నారండి. చదువుకున్నారని కష్టపడి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేదు. ఇప్పుడే కంపెనీలు వస్తూ ఉన్నాయి 99 పైసలకి. మనం మొన్న ఏదో టీసీఎస్ కంపెనీకో, ఇన్ఫోసిస్ కంపెనీకో, కాగ్నిజెంట్ కంపెనీకో భూములు ఇస్తే ఎలా ఇస్తారని చెప్పేసి మళ్ళీ నిలదీసే. ఏంటి దరిద్రం అంటా నేను, ఎంతకాలం అంటా నేను ఇలాగా? అంటే మనోళ్ళ మీద మనోళ్ళే ఇంత దుర్మార్గం. కేవలం రాజకీయాల కారణంగా ఇలాంటి పోస్టులు వేయాలి మనం. సో మీరు ఈ రకిత ఏదైతే ఉందో దయచేసి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మన రాష్ట్రానికి చాలా దారుణంగా దెబ్బ కొట్టేటట్టున్నారు వీళ్ళంతా కూడా. ముఖ్యంగా వీళ్ళు మన పెంబసాని గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పోస్టులు వేయడం జరిగింది. పెంబసాని మన గుంటూరు అనుకుంటూ చేతులు పెట్టుకుని నడిచు అంటే ఇష్టం వచ్చినట్టు. అసలు వీళ్ళకి ఒక హద్దు పొద్దు, ఒక పద్ధతి, ఒక విధానం అనేవి ఏమీ లేవన్నమాట.
ఏది దొరికితే అది ఇష్టం వచ్చినట్టు, ఇదిగోండి రాయలసీమను ఫ్యాక్షన్ ప్రాంతం అని ఎలా రుద్దారో కానీ గత నెల రోజులకి ఇన్స్టాగ్రామ్లో గోదావరి రీల్స్ చూస్తుంటే ఇన్నేళ్ళు వీళ్ళకి పేరు పెట్టకపోవడానికి కారణం ఏంటో, ఎవడు చూసినా రికార్డింగ్ డ్యాన్సులు లొకేషన్లో అని కోడి పందాలని. అంటే ఇప్పుడు ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో పెరుగుతూ ఆంధ్రాలో ఉంటా, మరి ఇది ఆంధ్రా నుంచి నడుస్తుందో మరి లేదంటే పక్క రాష్ట్రాల నుంచి నడుస్తుందో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి పరులుగా ఉన్నటువంటిది కాబట్టి నేను చెప్తున్నాను ఉన్నటువంటిది ఇది. మరి ఈ వజాన ఇంత దారుణమైన స్థాయిలో మన ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి వీళ్ళు మాట్లాడుతుంటే రాయలసీమ కంటే ఫ్యాక్షన్ పేరు పెట్టి ఎక్కడ ఫ్యాక్షన్ ఎప్పుడు ఫ్యాక్షన్ ఎక్కడ ఉంది? లేదా ఎన్ని లేవు, అవన్నీ పోయినాయి, ఎప్పుడో పోయినాయి. సో కానీ పర్టికులర్గా కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారు. కేవలం ఫేక్ అకౌంట్లు, ఫేక్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో కొన్ని పార్టీలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య, రెండు తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి, గందరగోళం సృష్టించడానికి ఈ రోజున వీళ్ళు పన్నుతున్నటువంటి పన్నాగం ఇది అనమాట. పన్నుతున్నటువంటి పన్నాగం ఇది. సో మరి అలాంటి వాళ్ళకి ఎలా చర్యలు తీసుకోవాలి కదా. ఇంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు పోస్ట్ చేసిన పోస్టులు చూస్తే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 17,000 పోస్టులు పడ్డాయి, 5,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఇంతమంది ఉంచుకొని కూడా మరి వీళ్ళని ఎందుకు 2010లో జాయిన్ అయ్యారంట మరి ఆ ట్విట్టర్లో కూడా. మరి ఇంత గలీజ్గా పోస్టులు వేస్తూ ఉంటే వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం నాకైతే అర్థం కావట్లేదు. అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు, చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని నష్టం చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం తప్పండి. సంక్రాంతికి వస్తేనేమో వలస కూలీలు అంటారు, వెళ్తేనేమో వలస కూలీలు అంటారు. ఈ దరిద్రాన్ని అర్థం కావట్లేదు. తప్పనిసరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి.